పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బెండ్ అవుతున్నారా, చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఇలా అవుతున్నారేంటి? అన్నిటికీ ఇలా బెండ్ అయిపోతే ఇలా? జనసేన కార్యకర్తలు, నేతల్లో ఇదే టాక్. రాజకీయాల్లో స్నేహాలకు చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే ఆ స్నేహం ఎల్లకాలం ఉంటుందా అంటే అది ఎప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా రాజకీయాల మీద ఆధారపడి ఉండే నేతలు అందరికీ కూడా ఓ విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. స్నేహాన్ని ఎల్లకాలం నమ్మలేమని, అలాగే మనుషులలో ఎక్కువ కాలం జర్నీ చేయలేమని వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ జనసేన కార్యకర్తలు, నేతల్లో మాత్రం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటో బోధపడడం లేదు. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లైనా సరే ఆయనకు ఏది కావాలి, ఆయన ఇష్టం ఏంటని అడగడం లేదన్నది ఇక్కడ జనసేనలో క్వశ్చన్ మార్క్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కానీ అసలు విషయం బోధపడలేదు. అంతకుముందు పాలనతో పాటు సంక్షేమ పథకాలపై మాత్రం కాకుండా శాంతి భద్రతల వంటి అంశాలపై కూడా ఊగిపోతూ ప్రసంగాలు చేసిన జనసేనానికి అధికారంలో ఉంటే తప్ప అర్థం కావడం లేదు. పరిమితులు, చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలతో పాటు తాను సులువుగా చేయాలని భావించిన సమస్యలు పరిష్కరించడం అంత తేలిక కాదని గుర్తించారు. అందుకే ఆయన మధ్య కాలంలో అంటే దాదాపు 10 నెలల నుంచి మౌనంగానే ఎక్కువగా ఉంటున్నారు. ఈ పరిస్థితి పవన్ కళ్యాణ్ పై పెట్టుకున్న ఆశలు, ఎన్నికల ముందున్న ఇమేజ్ చాలా వరకు తగినట్టయింది. సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఖజానాలో డబ్బులు కావు, డబ్బులు ఊరికే రావని అర్థమైంది. అలాగే అప్పులు కూడా అంత తేలిగ్గా పుట్టవని కూడా తెలిసింది. అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పినా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం అంత సులువు కాదని అర్థం కావడం వల్లనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్టున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి 10 ఏళ్లు దాటిపోయినా ఆయనకు మొన్నటి వరకు ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే ఏదో చేస్తారన్న నమ్మకం ఇటు కాపు సామాజిక వర్గంలోనూ, అటు పార్టీ క్యాడర్లోనూ బలంగా ఉండేది. ఇచ్చిన మాట ఖచ్చితంగా అమలు చేస్తారని, పవన్ మాట తప్పరని భావించేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతను చేపట్టిన తర్వాత కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నారన్న బాధ ఎక్కువగా ఉంది. అదే సమయంలో టీడీపీ నుంచి పదవులను రాబట్టుకోవడంలోనూ కొంత వెనుకబడి ఉన్నారని జనసేన అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీదే పై చేయి అయినప్పటికీ పట్టుబట్టి సాధించుకున్న తత్వాన్ని పవన్ కళ్యాణ్ కోల్పోయినట్లు కనిపిస్తుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. అందుకే 10 నెలలు దాటుతున్నా ఇప్పటివరకు ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవులు కానీ, మరో కీలకమైన పదవులు కానీ లభించడం లేదని వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే తాము నమ్ముకున్న పార్టీలో ఉన్నందుకు పవన్ కళ్యాణ్ ఇలా రాజీపడి తమను ఇబ్బంది పెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్కు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం అర్థమైందని, ఆయన అంతా తెలుసుకున్న తర్వాత మాత్రమే అనుభవం కలిగిన నేత చంద్రబాబు డైరెక్షన్లోనే వెళ్లడం మంచిదని ఆయన భావిస్తున్నారని జనసేన ముఖ్య నేతలు కొందరు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కించగలిగితే చంద్రబాబు మాత్రమే గట్టిగా నమ్మిన పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగా ట్యూన్ అయిపోయారని, మనం ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదని గ్రహించి తర్వాతనే మౌనంగా ఉంటున్నారని చెప్తున్నారు. అయితే బయట ఉన్న వారికి మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయారని అంటున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ అసలు విషయం అర్థం కాలేదన్నది మాత్రం వాస్తవం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.